కంచిలో వెండి బల్లి, బంగారపు బల్లి ఉంటాయి పైన. వాటిని ముట్టుకొని వచ్చి ఉంటే మన చిన్నప్పుడైనా, పెద్దగా అయిన తర్వాత అయినా సరే, అప్పుడు మనకేం దోషం ఉండదు. స్నానంతో ఆ దోషం పోతుంది అని చెప్తారు. సరే నేను చేయలేదండి. నేను బంగారపు బల్లిని ముట్టుకోలేదు. వెండి బల్లిని ముట్టుకోలేదు. నేనసలు కంచే ఎళ్ళలేదండి అంటే, వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా ముట్టుకున్నా ఆ దోషం ఫలితం పోతుంది అని చెప్తారు. సో, వాళ్ళనైనా ముట్టుకోవచ్చు. ఇక ఇది కూడా ఒక శకున శాస్త్రంగా తెలియజేస్తారు. శకునం బల్లి పడడం అనేది కూడా ఒక శకునం అనమాట మనకి. ఆ శకునం అనేది ఒక్కొక్క శరీర భాగాల మీద పడటం వలన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే బల్లి పడడం వలన వచ్చే ఆస్తిపాస్తులు గానీ, లేకపోతే మనం కేసుల్లో గెలవడం కానీ, అట్లాంటివి కూడా ఉంటాయండి. ఎస్పెషల్‌గా తల మీద, మన చెంపల మీద, చెవుల మీద అప్ టు హియర్ మెడ వరకు పడినప్పుడు మాత్రమే మనకెక్కువ ప్రమాదం ఉంటుంది. తరువాత శరీర భాగాల మీద మాత్రం పడినప్పుడు దోషం అనేది అంతగా ఉండదు.